హాయ్ అండి, అందరికీ శ్రీధరణి కార్స్ కొరుటండి. క్రేటా 1.5 అండి, ఎస్ఎక్స్. ఇది పాండ్రమిక్ సన్ రఫ్ ఉంది. మడత 2020 7th మంత్. ఓకే, ఇది వెంటనే సీట్స్ ఉంటాయండి. బయట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఖచ్చితంగా టచ్అప్ మాత్రం అయినాయండి ఇది. ఓకేనా, ఒకసారి అయితే ఓవరాల్గా అంటే నీకు ఫస్ట్ నుంచి అయితే బయట నుంచి అయితే చూపిస్తా, ఒకసారి అయితే చూడండి. దాన్ని బట్టి నేను చెప్తుంటా డీటెయిల్స్. ఏవి అంటే ఏమైనా ప్రాబ్లం ఉందో కూడా చెప్తుంటా. నేను ఏదైనా చేంజ్ అయినా ఖచ్చితంగా చెప్తుంటా. రీడింగ్ కూడా టోటల్ ఒరిజినల్, డోర్స్ కూడా టోటల్ ఒరిజినల్. ఇది వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ సార్, దీనికి ఇన్సూరెన్స్ కూడా ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది, ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే డోర్స్ కూడా చెక్ చేసుకోండి. అయితే నేను ఇవన్నీ చెప్పడానికి కూడా ఒక కారణం ఉందండి. నేను ఏదో టైంపాస్ చెప్పడం కాదు, లేకపోతే మీకు ఏదో చూపించాలని కాదు. ఒరిజినాలిటీ అనేది తెలియాలని చెప్పేసి నేను చెప్తున్నా. కాకపోతే మీరేం చేస్తున్నారంటే టైంపాస్ కానీ మీరు అనుకుంటున్నారు. చూసుకోవచ్చు, నేను చెప్పే సజెషన్ మాత్రం నేను ఇస్తున్నాను సార్, అంతే, అంతకుమించి ఏం లేదు. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కింద మ్యాటింగ్ అని ఓకే. ఇది అనేది ఎక్స్ట్రా సీట్ కవర్ చేయించుకుంటారు కదా, అది ఓకే. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్ కూడా ఓకే ఉన్నాయి. సీట్స్ అంటే అక్కడక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది, అది కూడా నేను చూపిస్తా మీకు. టూ సైడ్ అయితే నేను కవర్ చేస్తా ఖచ్చితంగా. చూసుకోవచ్చు, బీడింగ్ డిక్కీ చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఏదైతే రిప్లేస్ అయితే చేంజ్ అయితే కాలేదు. ఇన్ కేసు ఒకవేళ గ్లాస్ చేంజ్ అంటే నేను ఖచ్చితంగా చూపిస్తా, అది మీరు గమనించాలి. ఏదో టైంపాస్ చూసినా అయిపోయింది అన్నట్టు కాకుండా మీరు చూసినాక చెప్పండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇందులో చూసుకుంటే మాత్రం మీకు పానజాకడ మాత్రం అని ఉంటాయి, అది కూడా నేను చూపిస్తా. చూసిరా, ఇందులో జాక్ ఉంది, ఇందులో పాన ఉన్నాయి. స్టిఫెన్ వచ్చేసి మీకు అయితే 90% వరకు ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను 90% చెప్తున్నా. ఓకే, వేస్తే ఓకే ఉంది. అది ఎందుకో కానీ కొంచెం అయితే అక్కడక్కడ చిన్నగా మ్యాటింగ్ మాత్రం చెప్తున్నాను నేను, కొంచెం డ్యామేజ్ లాగా ఉన్నది. వెనక సైడ్ సీట్స్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఇక్కడ మాత్రం చిన్నది డ్యామేజ్ అంతే, ఏం లేదు. ఇది ఒకటి ఓకే. చూసుకోవచ్చు, రూఫ్ కూడా ఓకే ఉంది, పాండ్రమిక్ సన్ రూఫ్. మీకు ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నది కూడా చెప్తుంటాను నేను. డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదైతే రిప్లేస్ అయితే మాత్రం కాలేదు, మీకు ఎట్లా తెలుస్తుంది అనుకోవచ్చు. ఏర్పడుతుంది సార్, అది షోరూమ్ వచ్చినవి ఎట్లా ఉంటుంది, చేసి పెట్టిన ఎట్లుంటే ఏర్పడుతుంది. ఓకేనా, పూజ పెట్టడం స్టార్ట్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చండి. రీడింగ్ 1,11,000 సార్ ఇది. ఒకసారి బానెట్ కూడా చూపిద్దాం. చూసుకోవచ్చు, ఇది కూడా ఓకే ఉంది. ఓకేనా, నైట్ పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తాయండి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది, అది కూడా నేను చూపిస్తా. హెడ్ లైట్ కూడా నేను చూపిస్తాను మీకు. హెడ్ లైటు ఇండికేటర్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. ఇప్పుడు హెడ్ లైట్ కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ చూపించాలంటే మాత్రం మీరు కూడా కాస్త చూస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఏదో టైం పాస్గా అన్నట్టు అయిపోతుంది, అట్లా చేయకండి. రీడింగ్ మాత్రం 1,11,000 సార్ ఇది. ఇది మాత్రం షోరూమ్ ట్రాక్, మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు బ్యాక్ సైడ్ నేను స్క్రీన్ కూడా చూపిస్తా, ఏదైనా ప్రాబ్లం ఉందో మీరు కూడా చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఏమున్నా నేను డైరెక్ట్ చూపిస్తా, చెప్తా, ప్రాబ్లం లేదు. ఓకేనండి, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ ఓకే. ఇది కూడా చూసుకోవచ్చు, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే. ఓకేనండి, దీని ప్రైస్తో సహా మీకు క్లారిటీగా చెప్తుంటా సార్. దీని ప్రైస్ చెప్తున్నారు సార్ ఓనరు 12,40,000 ఓనర్ ఆప్షన్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది.
అట్లాగే ముంగట ఆప్రానా పిల్లర్స్ బానెట్ కానీ డిక్కీ కానీ ఏదైనా డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు సార్. సౌండ్ కూడా ఓకే ఉంది, కండిషన్ కూడా ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, ఓకేనండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు, ఏదన్నా ప్రాబ్లం కూడా తెలిసిపోతుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, డ్యామేజ్ మాత్రం ఏది లేదు. వెనుకది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మీకు టైర్స్ ఎట్లా ఉన్నాయి అది కూడా నేను చూపిస్తాను. ఓకే, గ్లాసెస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సీడీ ఉంది, ఇది సిఏ ఉంది, అంటే ముంగడిది ఒకటి చేంజ్ అయినట్టు. ఇది కూడా చూసుకోవచ్చు. టైర్లు మాత్రం బాగానే ఉన్నాయి, టైర్లకు మాత్రం ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సిఏ ఉంది, ఇది డీజిల్ వర్షన్. ఇది ఇక్కడ కూడా చూసుకోవచ్చు సిఏ ఉంది. ఇది కూడా చూసుకున్నా సిఏ ఉంది. ఓకే, ముంగే టైర్స్ ఉంటే మాత్రం మీకు 100% ఉంటే ప్రాబ్లం లేదు సార్. అలవెల్స్ ఉన్నాయి దీనికి. వెనక చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సార్. ఇండికేటర్ చూసుకున్నా ఓకే ఉంది, అలవెల్స్ ఓకే ఉన్నాయి, టైర్స్ కూడా 100% ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇది మన ఛానల్ పేరు, మీరైతే డైరెక్ట్ కాల్ చూసి చేయకండి, ఓకేనండి. టైర్లు ఓకే ఉన్నాయి, అలవెల్స్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. నేను క్లారిటీగా మళ్ళీ డీటెయిల్స్ చెప్తా చూడండి. లాస్ట్ ఫైనల్గా సార్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్, క్రేటా 1.5 SX అండి, పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది, మోడల్ వచ్చేసి 2020 7వ నెల ఉంది, రీడింగ్ వచ్చేసి 1,11,000 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది, మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు సార్. సార్ దీని ప్రైస్ చెప్తున్నారు సార్, ఓనరు 12,40,000 చెప్తున్నారు ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.